బాగానే ఉంది కదన్నా. మీకు నచ్చింది పాలన? నచ్చిందన్న. ఏమేమి నచ్చాయి? నవరత్నాలు, నల్లగా ఎంఆర్ఓ ఆఫీసులు అంట తిరగకుండా, ఈ ఆర్ఐలు సెక్రటరీలు అంట వెళ్ళి తిరగకుండా, ఇప్పుడు సచివాలయంకి వెళ్తే అందరూ అక్కడే ఉంటున్నారు. మనకు ప్రజల వద్దకే పాలన వచ్చింది. అన్ని సదుపాయాలు పెన్షన్ అంటే తెల్లారి 6 గంటకల్లా వచ్చి ఇచ్చేస్తాను. రైస్ అనుకో, ఒకప్పుడు నేను చల్లవాళ్ళు చెల్లేవాళ్ళు మా పంచాయతీ. అప్పుడు చదువుకునే రోజుల్లోన తంబ పడలేదని ఇంటికి వచ్చేవాళ్ళమే, ఒక్క మిషనే ఉండేది. మళ్ళీ రెండో రోజుల్లో తంబ పడకుండా ఇంటికి వచ్చేవాళ్ళమే, వదిలేసేవాడు. నేనే చాలా సార్లు వదిలేసాను రేషన్. ఈరోజు ఇంటికి వస్తాను. ఆ టైం అప్పుడు ఎవరైనా, నేను మా అమ్మ మా నాన్న ఎవరున్నా సరే ఆ టైం అప్పుడు తంబ వేస్తాను. ఎవరు లేకపోతే వాలంటరీ కూడా తందు కూడా యాక్టివేషన్ అవుతుంది మనకు. ఎన్ని కార్డులోనే ఆవిడనే తీసుకుంటుంది. ప్రాబ్లం ఎట్లేదు. నాకు ఇల్లు వచ్చింది, మా అమ్మకు ఒక సంవత్సరము అభయస్థము, అభయస్థం పెన్షన్ వస్తుంది 500, తర్వాత 18,750 చేయూత వచ్చింది. ఒక సంవత్సరమే వచ్చిందంటే మా అమ్మకి 60 సంవత్సరాలు అయిపోయిందిలే, ఒక సంవత్సరం ఉంటుంది. మా నాన్న పెన్షన్ వస్తుంది, మా అన్నయ్యల పిల్లలకి అమ్మఒడులు వస్తున్నాయి, మా పెద్దన్నయ్యకి అలా పిల్లలకి అమ్మఒడులు వస్తున్నాయి, వాళ్ళకి పొదుపు డబ్బులు వచ్చాయి. చాలా విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు కోల్పోయాను. మీది ఏ ఊరు? ఇది పోలాకి. ఎలా ఉంది రోడ్లు కానీ, నీటి సరఫరా కానీ, విద్యుత్ దీపాల లైట్ల విషయంలో, కరెంట్ విషయంలో కానీ ఎలా? కరెంట్ అంటే ఈరోజు పెద్దగా తీయట్లేదు. ఇప్పుడు షాప్లో ఉంటానమా, పొగులల్లా ఒక్కసారి కూడా తీయట్లేదు. ఏదో ఎక్కడైనా రిపేర్ వచ్చేటప్పుడు, పని చేసేటప్పుడు ఒక గంట ఆపుతున్నారు తప్ప మరి మామూలు విషయంలో నైట్ కూడా తీయట్లేదు అసలు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. కొద్ది దగ్గరలో కొత్త రోడ్లు వేసారు, పోయిన దగ్గరలో కొన్ని దగ్గరలో రిపేర్లు చేయించారు. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఎందుకు ఇప్పుడు మనము ఆ పార్టీ నేను కాదనలేదు, అలాగనేసి నేను వాస్తవాలుగా చెప్పేసి నా పార్టీ గొప్పతనని కాదు. కొన్ని దగ్గరలు ఏంటంటే రిపేర్ వర్కులు చేయించారు, రోడ్డు బాగాలేని దగ్గర రోడ్లు వేసారు, ఇంటింటికి కొలాయిలు వేసారు. చాలా విధాలు బాగుందన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పేదవాళ్ళు ఇబ్బంది పడట్లేదు. ఒకప్పుడు చదువు లేక ఈ అమాయకత్వం వలన, చదువు లేదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఈ క్యాస్ట్ ఇన్కమ్ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఆధార్ కార్డు తీయాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రేషన్ కార్డు గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తిరగాలో తెలియదు అనమాట. ఇప్పుడు కూడా చాలా మందికి రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ఒకే దగ్గర, అందరు సంతకాలు, అన్ని ప్రాసెస్ ఒకే దగ్గర అయిపోతున్నాయి అనమాట. గ్రామ సచివాలయం వలన, వాలంటీర్స్ వలన ఈ లంచం అనే వ్యవస్థ మొత్తము లంచం అనేది పూర్తిగా లేకుండా చేశాడు. ఒక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళు ఏం తెలుసా, వాళ్ళ నాయకులు చెప్తే పంచాయతీలో వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తే వాళ్ళ పెన్షన్లో, ప్రెసిడెంట్ చెప్తే వాళ్ళకి ఇల్లు, ప్రెసిడెంట్ చెప్తే వాళ్ళకి రేషన్ కార్డులు, అటు మన పార్టీ కాదు ఇవ్వకండి, అలాంటి పరిస్థితి ఉండేది. దీంట్లో కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు. మా ఊర్లో కావాలంటే మా ఊర్లో 55 ఇల్లు ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి అతను టీడీపీ సంవత్సరానికి 70,000 వస్తుంది. కొడుక్కి తండ్రికి కలిపి రైతు భరోసా వస్తుంది, కొడుకు కూతురికేమో అమ్మ కూడా వస్తుంది, అలా ఆవిడకి 18,750 వస్తుంది, పొదుపు డబ్బులు వస్తాయి, కరెక్ట్ 70,000 వస్తుంది సంవత్సరానికి. అర్థమైందా? అవన్నీ ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు తీసిస్తే తన పరిస్థితి. మా ఊర్లో 15 పెన్షన్లు టీడీపీకి వస్తాయి. మా చంద్రబాబు నాయుడు 2014లో 14 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు మా నాన్న పెన్షన్ తీస్తారు, కేవలం మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పేసి తీస్తారు. మా మామయ్య టీడీపీ అని చెప్పేసి అతనికి ఏజ్ కాకపోయినా ఏజ్ ఎక్స్టెన్షన్ చేసి మరీ ఇచ్చారు అతనికి. ఈరోజు అర్హులనే ప్రతి ఒక్కడు, ఏ పార్టీతో సంబంధం లేదన్న. ఇప్పుడు అర్హుడా వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోలేదా, వాలంటీర్ వస్తుంది అప్లై చేసుకో, నీ ఇంటికి పెన్షన్ వచ్చేస్తుంది, నీ ఇంటికి అన్ని పథకాలు వస్తాయి. అర్థమైంది. ఈరోజు ప్రెసిడెంట్లు కూడా, టీడీపీ ప్రెసిడెంట్లకు కూడా వచ్చే రోజులు ఇవి వస్తున్నాయి. చాలా మందికి టీడీపీ ప్రెసిడెంట్లు కూడా వాళ్ళ పిల్లలకి అమ్మఒడి, వాళ్ళకి రైతు భరోసా, వాళ్ళకి పొదుపు డబ్బులు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు కొంచెం హ్యాపీగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు కూడా 6 పథకాలు ప్రవేశపెట్టి వచ్చే చంద్రబాబు నాయుడు అరిగిపోని క్యాసెట్ అన్న. అర్థమైంది. చెప్పి 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చాడు తనకు వెళ్ళడం కోసం. అప్పుడు అదే జనసేన పార్టీ, అదే బీజేపీ పార్టీ, అదే టీడీపీ పార్టీ పొత్తులు పెట్టుకున్నాయి. 2014లో పొత్తులు పెట్టి గెలిచిన తర్వాత వాళ్ళకి విమర్శలు చేసుకొని తిట్టుకున్నాయి. 2019లో వేరువేరుగా పోటీ చేశారు, ఎవరికి డిపాజిట్లు రాలేదు. మళ్ళీ ఇప్పుడేమి ఆ నోటాకి కూడా రాని బీజేపీ, నోటాకి కూడా రాని ఓట్లతో బీజేపీతో పొత్తు అవసరమా? బీజేపీ మన రాష్ట్రాన్ని నాశనం చేసింది తెలుసు చంద్రబాబు నాయుడికి. ఎందుకు పెట్టుకోవాలి? గెలడం కోసం ఏవో ప్రయత్నాలు అంతే తప్ప కానీ అవన్నీ పనికిరానివే. గెలడం కోసమే చంద్రబాబు నాయుడు ఎలాగైనా నేను గెలిచి వాళ్ళ అంతేదని. మనం గెలిస్తే ఏటి చేస్తాము, ఏటి ప్రజలకి ఎలా ఏటనే ఆలోచన లేదు అసలు. ఈ కూటమి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా దెబ్బ జరిగే ఒక విషయం చెప్తాను చూడన్నయ్య.
ప్రజలు మేలు పొందింది ఎవరు మర్చిపోరు. అన్యాయంగా డబ్బులు తిని లబ్ధి పొందినోడు వాళ్ళకు ఓటేయకుండా ఓడించడనుకో జగన్కి పోయేది ఎవరు? అతనేం పోరన్నా. ఇది పదవులు ఆపింది అనుకో, మరొక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు, అతను హ్యాపీగా ఉంటాడు. పోయేది ఎవరు? ప్రజలే. ఎన్ని కూటములు పెట్టుకున్నా, ఎన్ని పథకాలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలుసు. నీకు అర్థమైందా? అతనికి నమ్మరు, జనాలు నమ్మరు. ఎన్నో హామీలు ఇచ్చాడు. నెలకు ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు తెలంగాణలో పెట్టారని పెట్టేశాడు. తర్వాత ఏమో ఇలా ఆడోళ్ళకి నెలకు 1500 రూపాయలు వేస్తాము, సంవత్సరం వచ్చినప్పుడు కల్లా 18,000 అవుతుంది. అదే 18,000 వీళ్ళు చెయ్యూత లెక్క జగనన్న పెడితే మీరు శ్రీలంక అయిపోద్ది, అమెరికా అయిపోద్ది, అది ఇది అన్నారు. ఇప్పుడు అయిపోదా శ్రీలంక? అయిపోదా? ఇప్పుడు ఎవరో బాటలో నడుస్తున్నారు? జగనన్న బాటలోనే వీళ్ళందరూ నడుస్తాను. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా? ప్రభావం ఇక్కడ ఏమి ఉండదన్నా. నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా. అర్థమైందా? ఫ్యాన్ వారికి అక్కడ వారికి. ఈ రోజు నాకు ఆ ఫ్యాన్ కూడా నా మనసులో నేను తీసాను. నేను చాలా రోజులు అయిపోయింది. నిలకడ లేదన్న. 2014లో చంద్రబాబు ఇది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయని గెలవపోయినా 2019లో సొంతంగా పోటీ చేసి 15 సీట్లతో గెలపయినా 2024 కన్నా గెలుద్దుడేమో అతను సింగల్గా ఉంటే. ఒకసారి పొత్తులు పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడికి బీజేపీకి తిడతాడు, మళ్ళా పొత్తులు పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు. అతను నిలకడ లేదు. అతను నమ్ముకొని చాలా మంది పాప నాయకులు ఆ జనసేన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ కాపులు అనే చాలా మంది కూడా నిలకడ లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటది కదా, వస్తుంది అన్న, రాకపోవడమే లేదు, వస్తుంది. 100% వాస్తవం చెప్తాను చూడు. మా నాయకులు అందరితో 175 అంటారు, కానీ 15 సీట్లు తగ్గితే తగ్గుతాయి. నీకు అర్థమైందా? 110, 120తోనైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అది మటుకు వాస్తవం. అదే. థ్యాంక్స్ అన్న. ఓకే. Please subscribe Dot News.